అందులో ముఖ్యమైనది శ్రీ రంగనాథస్వామి దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది తీరంలో ఉంది మరియు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడి శిల్పకళ మరియు ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరొక ప్రముఖ ఆలయం జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం. ఇది శక్తిపీఠాలలో ఒకటిగా భావిస్తారు. భక్తులెంతో విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. పర్యాటక ప్రదేశాలు. నెల్లూరు జిల్లా ప్రకృతి సౌందర్యంతో కూడా ప్రసిద్ధి. ఇక్కడి ముఖ్యమైన ప్రదేశం పులికాట్ సరస్సు. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద సరస్సు మరియు పక్షుల అభయారణ్యం. ఇక్కడ ఫ్లామింగో పక్షులు వేల సంఖ్యలో వస్తాయి. మరొక అందమైన ప్రదేశం మైపాడు బీచ్. ఈ బీచ్ చాలా శుభ్రంగా ఉంటుంది మరియు సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ఉదయగిరి కోట కూడా ప్రముఖం. ఇది చరిత్రకు సాక్ష్యం మరియు పర్యాటకులకు ఆకర్షణ. నెల్లూరు ఫుడ్ స్పెషల్. నెల్లూరంటే ఆహారం కూడా అంతే ప్రసిద్ధి. ప్రత్యేకంగా నెల్లూరు చేపల పులుసు. ఇది మసాలా, కారం, రుచి కలయికతో అంతా ఆంధ్రాలో ప్రసిద్ధి చెందింది. ఇంకా రొయ్యల వేపుడు, మటన్ కర్రీ మరియు స్పైసీ వంటకాలు. ఈ ప్రాంతం ఆహార ప్రేమికులకు ఒక స్వర్గం. ఆర్థిక వ్యవస్థ. నెల్లూరు జిల్లా ఆర్థికంగా కూడా బలంగా ఉంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఇక్కడ బియ్యనుత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. అందుకే దీనిని రైస్ బౌల్ అని కూడా అంటారు. అలాగే ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకం కూడా విస్తృతంగా జరుగుతుంది. ఇది దేశంలోనే ముఖ్యమైన ఎగుమతి రంగాలలో ఒకటి. ఇంకా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. రవాణా అండ్ కనెక్టివిటీ. నెల్లూరు జిల్లా రవాణా సౌకర్యాలలో కూడా ముందుంది. రైల్వే మార్గాలు, హైవేలు మరియు బస్సు సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందాయి. చెన్నై కోల్కతా నేషనల్ హైవే ఈ జిల్లా గుండా వెళ్తుంది. అందువల్ల ప్రయాణం చాలా సులభం. ఆసక్తికరమైన నిజాలు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు. పులికాట్ సరస్సు 2 రాష్ట్రాలకు చెందింది. నెల్లూరు బియ్యం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ జిల్లా తీర ప్రాంతం వల్ల చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతి తమిళనాడు ప్రభావం కూడా కలిగి ఉంటుంది. నెల్లూరు జిల్లా ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక గర్వకారణం. ఇది కేవలం ఒక జిల్లా కాదు, ఒక భావన. ప్రతి తెలుగువాడికి గర్వంగా చెప్పుకునే ప్రదేశం. మీకు నెల్లూరులో నచ్చిన ప్రదేశం ఏది? కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.